హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజుటి మన వీడియోలో చెడు కళలు, అలాగే కళలో దెయ్యాలు రావటం వెనుక మన మానసిక ఆరోగ్యమే కారణమా? దాని గురించి ఈరోజుటి మన వీడియోలో తెలుసుకుందాం. నిద్రలో వచ్చే కొన్ని భయంకరమైన కళలు మనల్ని కలవరపెడతాయి. దెయ్యాలు, ఆత్మలు వెంటాడుతున్నట్లు మానసికంగా దెబ్బతీస్తాయి. ఇలాంటి కళల నుంచి దూరం చేసేందుకు ఆధ్యాత్మికత మనకు సహాయపడుతుంది. నిద్రలో కలలు రావటం సాధారణమైన విషయం. కొన్ని కలలు ఊహించని విధంగా మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. మరికొన్ని కలలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తాయి. మన పరిచయస్తులు, స్నేహితులు, బంధువులు ఎవరైనా మరణిస్తే వారి ఆత్మ లేదా వారిని దెయ్యం రూపంలో చూడటం దేనికి సంకేతం? కలలో దెయ్యాలని చూడటం అనేది మానసిక అనారోగ్యానికి ముడిపడిన అంశంగానే భావిస్తారా? కలలో ఆత్మలు, దెయ్యాలను మన నుంచి దూరం చేసేందుకు ఆధ్యాత్మికత ఎలా తోడ్పడుతుందనే ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెడు శకునానికి సంకేతం. కలలో ఆత్మ లేదా దెయ్యంతో మాట్లాడటం అశుభంగా భావిస్తూ ఉంటాము. డ్రీమ్ సైన్స్ ప్రకారం కలలో దెయ్యాలు కనిపించడం అనేది మంచిది కాదు. దెయ్యాలు నెగిటివ్ ఎనర్జీకి చిహ్నాలు. ఇవి చెడు శకునానికి సంకేతం. భావోద్వేగానికి గురైన సమయంలో వచ్చే కలల్లోనే దెయ్యాలు ఎక్కువగా కనిపిస్తాయి. నిద్రలో తరచుగా దెయ్యాలు కనిపిస్తే మానసికంగా బలహీనపడుతున్నారని అర్థం. అలాగే కలలో దెయ్యాలు కనిపిస్తే మీరు మరణం గురించి ఆందోళన చెందుతున్నారని కూడా చెప్పవచ్చు. గతంలో చేసిన తప్పుల కారణంగా మీరు గతంలో చేసిన తప్పులు లేదా అబద్ధాల గురించి పశ్చాత్తాపడుతున్నప్పుడు ఇలాంటి కలలు రావచ్చు. మీకు జరిగిన అవమానాలు, భయంకరమైన గాయాలను తలుచుకున్నప్పుడు ఈ కలలు వేధిస్తూ ఉంటాయి. మీ ఆత్మలు సైతం దెయ్యాలు ఉన్నాయనే విషయాన్ని అంగీకరించి భయానక వాతావరణంలోకి నెట్టేస్తాయి. కొన్నిసార్లు దెయ్యం కలలు మీరు గతాన్ని వీడాల్సిన సమయం ఆసన్నమైందనే సందేశాన్ని తెలియజేస్తాయి. ఇతరులతో గొడవలు, ఆందోళనకు సంబంధించి అవసరమైన దిద్దుబాట్లు చేపట్టి వారితో రాజీ పడేలా ప్రేరేపిస్తాయి. అయితే మీరు గతంలో చేసిన తప్పులు, పశ్చాత్తాపాలను ఎంత త్వరగా వదిలేస్తే అంత వేగంగా మీ కలలో నుంచి ఆత్మలు అదృశ్యమవుతాయి. సన్నిహిత వ్యక్తిని కోల్పోయినప్పుడు, నిరంతరం మనతో సంబంధాల్లో ఉండే సన్నిహితులను కోల్పోయినప్పుడు రాత్రులు తలుచుకొని ఆందోళన పడుతూ ఉంటాము. అయితే ఆ ఆలోచనలకు వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తు చేయటానికి దెయ్యం కలలను సంకేతాలుగా భావించవచ్చు. మీరు మానసికంగానే కాదు, ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందనే విషయాన్ని మీకు అర్థం చేయించి అందులో నుంచి బయటపడేందుకు ఆధ్యాత్మికత మీకు సహాయపడుతుంది. భవిష్యత్తుకు ప్రమాదమే. మీరు నిరంతరం ఏదో కోల్పోయిన భావనలో ఉంటే మీ భవిష్యత్తుకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీ చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయని కలలు కంటున్నట్లయితే మీరు చేసే పని మీద సరిగ్గా దృష్టి కేంద్రీకరించట్లేదని అర్థం. అందుకే మీకు దిశా నిర్దేశం చేసే ఆలోచనలు చేయటం వల్ల ఈ దెయ్యం కలల నుంచి బయటపడతారని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.